సంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. జిల్లాలో మన్నేకుల సంఘం ఐక్యతను చాటుతూ మరో ముందడుగు వేసింది. 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర ఆరోగ్య సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ విద్య అన్ని సమస్యలకు పరిష్కారమని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం సంఘం నిర్మాణానికే పరిమితం కాకుండా రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాపరమైన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఘనంగా ఆవిష్కరించారు. విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సంఘం అభివృద్ధికి నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ, ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్దయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి మన్నే శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు హరికృష్ణ, శివకుమార్, మల్లేశం, రంగయ్య, సదాశివపేట మండలం ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి నవీన్, ఉపాధ్యక్షులు శంకర్, కృష్ణ, యాదయ్య, గ్రీస్మంత్ కుమార్, వాట్పల్లి మండల అధ్యక్షులు సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి శివయ్య, మన్నే రవి, రవీందర్, యాదగిరి, ఈశ్వర్య, ఆందోళ్ మండల అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, లక్ష్మణ్, యాదగిరి, శ్రీనివాస్, కిషోర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాలలో కేవలం ఇదొకటి సంఘం అంటే నన్ను లీడర్ ఉంచు నిన్ను లీడర్ ఉంచు కాదు, దానికోసం కొట్లాటలు కూడా కొన్ని గ్రామాల వాళ్ళు అంటారు. కానీ ఒకసారి 10 సార్లు వాళ్ళకి మెప్పించి సామరస్యంగా మాట్లాడి మనము ఈ సంఘాన్ని మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, ఎందుకంటే మనదంటే అయిపోయింది కాబట్టి పిల్లలు ముఖ్యం కాబట్టి పిల్లలకి ఎట్లా యూజ్ అవుతుందో దాని ప్రకారంగా చేసుకుంటే బాగుంటుంది. అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. అన్న కూడా మన రాష్ట్ర కార్యదర్శి అంత దూరంకి వెళ్ళి వచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే మన జిల్లా అధ్యక్షుడు నారాయణ మామ, అట్లాగే జిల్లా రాష్ట్ర కార్యవర్గం నుంచి మన వాళ్ళు వచ్చారు, అట్లాగే జిల్లా నుంచి వివిధ మండలాల అధ్యక్షులు, అట్లాగే మండల కార్యవర్గము మన ఈ దాంట్లో ఆలయం 42 మన యొక్క 4 మొత్తం 48 క్లోజ్ అయిపోయింది. ఇంకా 40 సీట్లు మిగిలిపోయి వెళ్ళిపోతాయి, నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళిపోతాయి. అందుకే మనం మన గ్రామాలలో కేవలం ఇదొకటి సంఘం అంటే నన్ను లీడర్ ఉంచు నిన్ను లీడర్ ఉంచు కాదు, దానికోసం కొట్లాటలు కూడా కొన్ని గ్రామాల వాళ్ళు అంటారు. కానీ ఒకసారి 10 సార్లు వాళ్ళకి మెప్పించి సామరస్యంగా మాట్లాడి మనము ఈ సంఘాన్ని మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, ఎందుకంటే మనదంటే అయిపోయింది కాబట్టి పిల్లలు ముఖ్యం కాబట్టి పిల్లలకి ఎట్లా యూజ్ అవుతుందో దాని ప్రకారంగా చేసుకుంటే బాగుంటుంది. అందరూ వచ్చినందుకు ప్రత్యేక